ఆ దీపిక చిన్నపిల్ల ముద్దు పెట్టిండే. వాళ్ళు మామూలుగా వచ్చారబ్బా పాపం. వాళ్ళు ఎందుకు అంత హడావుడి చేస్తాం నాకు అర్థం కాల. వాళ్ళు జనాలు ఇదేం ప్లాన్ కాదు, బొక్క కాదు. జనాలు నేనున్నా కదా పక్కన ఎక్కడే. ఇప్పుడు మామూలుగా వాళ్ళు చూడ్డానికి వచ్చారు. ఆ పిల్లకి జగన్ అంటే కొంచెం ఇష్టము. అసలు సోమిరెడ్డి అయితే మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. ఆ పిల్ల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అట్లా ఇట్లా అని. బయట పెట్టారు వాళ్ళు. వివరాలు బయట పెట్టి ఏం లాభం? వాడు ఏదో బంగారు షాప్ లో పనిచేస్తాడు వాళ్ళ నాయన. ఆ బంగారు షాప్ లో కూడా ఉద్యోగం పెరిగించాడు. అంత టార్చర్ పెట్టి చేయాల్సిన చిన్న ఇష్యూ. అమ్మఒడి రాలేదని అడిగాడు, దానికి ఏముంది? ఇప్పుడు అమ్మఒడి రాలేదని అడిగాడు, అడిగితే తప్పేమని చెప్పింది. అమ్మఒడి నాకు రాలేదని చెప్పింది. నీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది ఆ పిల్ల అంటాడు. రవీంద్ర భారతిలో చదువుతుంది అమ్మాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది. సోమిరెడ్డి కూడా అంటున్నాడు ఆమెకు అమ్మఒడి రాలేదంటే, నువ్వు అసలు ఇస్తే కదా, మీరు ఇవ్వకపోతే అమ్మఒడి రాలేదని చెప్తా. అసలు అమ్మఒడే అమ్మకు వందనం లేదు, ఏమీ లేదు. మళ్ళీ అన్ని మాటలు మాట్లాడారు. వాళ్ళ మీద రచ్చ రచ్చ చేస్తున్నారు పాపం. వాళ్ళు ఎక్కడికో ఊరికి వెళ్ళి మాచర్లు వెళ్ళిపోయారంట ఇల్లు మూసుకొని. తెలుసా? విజయవాడలో ఉంటారు వాళ్ళు. ఆఫీస్ లో కూడా అతనికి పరువు పోయిందంట పాపం. ఏంటండి మీ గురించి ఇట్లా వేస్తున్నారు, ఈ షాప్ కు మీరే ఓనర్ అంటే కదా, ఓనర్ అడుగుతున్నారు. షాప్ కు ఓనర్ ఆయనే అని చెప్పేసి పారుతున్నారంట. ఆయన రెడ్డి రెడ్డి, బిఎన్ఆర్ రెడ్డి. అయ్యో, అందరూ కూడా చేస్తున్నారు వాళ్ళు. అంత టార్చర్. మరి దొరికితే సందు ఇట్లా వాయిస్తే ఇట్లా మరి దారుణంగా. ఆ పిల్లలు కూడా చంపేశారు కదా తెనాలలో ఇట్లాగే. ఇట్లాగే ఇదేం ఇవన్నీ చెప్పి 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 వీళ్ళకి మాత్రం ఎవరు 100 మంది ఆర్టిస్టులు ఉంటారు వీళ్ళకి. అది ఒరిజినల్ గా జరిగిన ఇష్యూ కూడా వీళ్ళు అంత గందరగోళం అవసరం లేదు. అవును, అది నేచురల్ జరిగింది. మీరు అమ్మకం అందరం ఇవ్వకుండానే మీరు మాటలు చెప్తున్నారు. నేచురల్ జరిగింది కూడా. వచ్చే అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే ఇచ్చేస్తాం అది ఇది అన్నారు జూన్ నుంచి. అవును. అసలు దాని వరకు దానికి ఇంతవరకు అంతు పొంతు లేదు ఆ మాటకే. వాళ్ళు రేపు అసెంబ్లీ పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఈ పథకాల గురించి వాటి గురించి వీటి గురించి వాళ్ళకి ఏమి అసలు ఏమి అనుకోను కూడా అనుకోరబ్బా. అది ముందే చెప్పారు లేరా నాయన, ముందే చెప్పాడు. మన పథకాలు లేవు, బొక్కలేదు మొత్తం. నాకు 2019లో ఒక ఇంటెలిజెన్స్ ఒక అతను వచ్చాడు. ఎలక్షన్ ఇంకొక నెల 1 మంత్ ఉంది. 1 మంత్ ముందు రోజు ఇంటెలిజెన్స్ ఒకతను రోడ్డు మీద విజయవాడలో కనపడితే అతను అడిగాను నేను, ఎట్లా ఉందండి వైసీపీ ఫీడ్బ్యాక్ అంటే, చాలా డేంజర్ గా ఉంది బాబు, మీరు అసలు గెలవరు ఈసారి, చాలా కష్టం, ఇన్ని పథకాలు ఇచ్చారు కదా, ఏంటంటే మరి ఏందో లోపల ఏందో యాంటీ వచ్చింది, కానీ అంతకు మించి చంద్రబాబు చేస్తాడని దాన్ని కూడా నమ్ముతున్నారు జనాలు అని చెప్పి అన్నాడు ఇంటెలిజెన్స్ అతను. సరే నిన్న మొన్న కనిపించాడు, నిన్న అదే మనిషి. ఇప్పుడు ఏంది అన్న, ఇతనికి సంవత్సరానికి యాంటీ వచ్చేసింది అంటున్నాడు. 5 ఏళ్ళకి వచ్చింది, ఇక్కడ 1 ఇయర్కే. 1 ఇయర్కే వచ్చేసింది, మీకన్నా 5 ఏళ్ళకి వచ్చింది, ఇక్కడ 1 ఇయర్కే ఆల్రెడీ చాలా మంది ఇప్పటికే. అసలు ఏంటంటే లోపల చిన్న ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి ఇంట్లో ఒక షాప్కి వెళ్ళాను నిన్న. ఆ షాప్ కి అతను చెప్తున్నాడు, బేరాలు లేవండి, ఎవరన్నా ఇంతకుముందు మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఎకచకం ఖర్చు పెడతారు, అసలు డబ్బులే లేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఏం ఖర్చు పెడతారు, ఇక్కడ ఎకానమీకి ఎక్కడ పెరుగుతుంది, షాప్ మూసుకొని కూర్చోవలసి వస్తుంది. ఏదో ఒక రకమైన డబ్బులు ఇచ్చేవాడు, పండగలు వాడెవడో సూళ్ళూరుపేటలో ఒకటి చెప్పాడు, ప్రతి పండగ పెట్టుకున్నాం బాబు ఈ మధ్య మేము, ఏదో ఒక డబ్బులు పట్టుకుంటాయి, మనీ ఫ్లో ఉండేది. అవును, మనీ ఈజీగా ఉండేది. ఇప్పుడు మా అత్తగారికి కూడా, నీకు విషయం తెలుసా, మా దగ్గర ఎన్ని డబ్బులు ఉండేవి తెలుసా, అసలు మా ఇంట్లోనే ఆమెకైతే రైతు భరోసా వస్తుంది, 18,000 డబ్బులు వస్తుంది, రైతు భరోసా నీకు సంవత్సరానికి మొత్తం వస్తుంది, అప్పుడప్పుడు 6,000, 10,000, 7,000 అట్లా వస్తూనే ఉండేవి డబ్బులు, ఏదో ఒక డబ్బులు పెన్షన్ వస్తుంది ఆమెకి, అంటే 4 రకాలుగా చేతులు డబ్బులు దండిగా ఉండేవి ఆ దగ్గర. ఆ 15,000 ఆసరా కదా వాళ్ళకి, 15,000 రూపాయలు ఎవడిస్తాడు చెప్పు నీకు, ఎవడిస్తాడు, ఎవడు ఇవ్వడు 15,000 రూపాయలు. ఇప్పుడు 15,000 రూపాయలు ఆమెకు వచ్చే రైతు భరోసా డబ్బులు ఒక 20,000, అంటే దగ్గర ఒకవేళ అటు ఇటు కాకపోయినా సంవత్సరానికి ఒక నీకు ఎంత ఒక ఆమెకి ఆ 15,000 ఒకటి వచ్చేది, ఈ రైతు భరోసా ఒక 20,000 వచ్చేది, అది ఒక 45,000, ఈ పెన్షన్ ఎత్తుకున్న ఒక 12,448 అట్లా ఒక 50,000, 1,00,000 రూపాయలు, 1,10,000 సంవత్సరానికి వచ్చేది ఆమెకి. ఏంది ఖాళీగా ఉండి
అవునులే. ఏం పని పాట ఏం లేకుండా. వీక. ఏం కానీ వీక. అది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు కూడా తిట్టిందిగా, మీరు మనుషులను కరెక్టేనబ్బా, కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మరీ అసలు ఇంకా ఫుల్గా పడిపోయాయి మొత్తం. అన్ని చేతికి పడిపోయినాయి. ఎవరికి డబ్బులు లేవు, ఎవరి దగ్గర డబ్బులు అరే ఉండట్లే. బాబు ముందే చెప్పాడురా ఇవన్నీ ఏం లేవు, అమరావతిని పికప్ చేయడమే ఉంటది అని ఆడియో కాల్ ఒకటి బయటకు వచ్చి ఓ గందరగోళమైంది. అది వాస్తవం కూడా. ఆ తర్వాత సరే, పింఛన్లు రేషన్లు కూడా మేము ఓకే అందరికి నారాయణ, ఇయ్యము అన్నారు. ఓకే. అది తీసేసారు ఆడ ఓట్లు. సరే ఓకే, నేను కాదంటున్నా కానీ అలా జరిగింది. కానీ నువ్వేం చేయాలంటే ఆ మాట చెప్పేసి నువ్వు ఎలక్షన్కి పోయిండాల. నువ్వేం చెప్పావు, అందరికి డబ్బులు ఇస్తాను, నేను అందరినీ బాగా చూసుకుంటానని చెప్పేసి వచ్చావు. ఇప్పుడు మీ అందరికీ సంపాదించండి డబల్ ఇస్తాను డబల్ అంటున్నాడు. అవును అంతే, సంపాదించాలి కదా. ఇప్పుడు సంపాదించాలా? ఆ మాట జగన్ చెప్పలే కదా నీకు. జగన్ డైరెక్ట్గా ఇస్తానన్నా. ఏమైంది, అప్పు అయింది అంతే. ఆయన కూడా సంపాదించి ఇచ్చింది ఏంలే, అప్పు అయింది. అప్పయింది, అదేలే అప్పయింది. ఇప్పుడు గొడవ ఎక్కడ వచ్చిందంటే మేము చేసిన అప్పు ప్రతి ఒక్కటి జనం ఖాతాలోకి వెళ్ళింది, మీ అప్పు ఎక్కడికి పోయింది, మీరు రావడమే 1,50,000 కోట్లు అప్పు చేశారు కదా, ఆ డబ్బులు ఏవి అని అడుగుతున్నాడు జగన్. అది ఇదొక గొడవ. అవును అవును. కాదు అసలు ఏపీని బాగు చేయడం అంటే అయ్యే పని కాదు నేను. మళ్ళీ ఇంకో మాట అన్నాడు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, రోడ్లు వేస్తున్నాం మేము 6,000 కోట్ల రూపాయలు ఇప్పుడు నేను శాంక్షన్ చేశాను. 6,000 కోట్లు మిగతా డబ్బులు ఏమైంది? ఏపీకి డబ్బు ఎక్కడిది? ఏపీకి ఎట్టా? ఇప్పుడు పర్యాటకం చేద్దామంటే డబ్బు లేదు, పర్యాటకం చేద్దామంటే గోవా లాగా బట్టలు ఇప్పేయలేదు. అవును. ఇప్పుడు సముద్ర తీరం 960 కిలోమీటర్ల దూరం ఉంది అంటే మందు మగువ డ్రగ్స్ చిందు గ్యాంబ్లింగ్ చేయాలి మామూలుగా విదేశీ పర్యాటకం ఆకట్టుకోవాలంటే. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ చేయలేరు. ఇప్పుడు కొడాలి నాని అనేవాడు ఏదో ఒకటి ఇది పెట్టాడు అని చెప్పేసి కార్నివాల్ బీభత్సం చేసి రక్త రంబోలు చేసి తొక్కి తాడదీశారు కదా. ఇదే ఈ రోజున స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంటాడు, ఆడ అరకు కాఫీ తాగడానికి రారు, వస్తే వైజాగ్కి తిని తాగి పడుకుని పోయి ఎంజాయ్ చేయడానికి వస్తారు, అది వైన్ కోసం వస్తారు కానీ కాఫీ కోసం రాదు అంటాడు. అవును. మరి దాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రజా సంఘాలు ఊరుకోవు, కమ్యూనిస్టులు ఊరుకోవు, మహిళా సంఘాలు ఊరుకోవు, అతి పాతిపత్యం. గోవాలా అభివృద్ధి చెందడం ఎన్ని బీచ్